నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే లీగల్. ఈ మధ్యకాలం అనే కాదు, చాలా ఇయర్స్ నుంచి నడుస్తున్న కొన్ని సైట్స్ని, అంటే కొన్ని పోర్న్ సైట్స్ని మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని బ్యాన్ చేయడం జరిగింది. కొన్ని సైట్స్, కానీ కొన్ని సైట్స్ ఇల్లీగల్గా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. రీసెంట్గా పోల్డ్ చైర్నోగ్రఫీ అని చెప్పేసి చిన్న పిల్లలు కూడా, అంటే అండర్ 18 ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పోర్న్కి అడిక్ట్ అయ్యి పోర్న్ చూడడం, పోర్న్ చూసిన తర్వాత కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం, ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గానే ఒక కొత్త చట్టం రావడం జరిగింది. ఇలా ఎక్కువ ఎవరైతే పోర్న్ చూస్తున్నారో వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లోకి పంపడం, ఇలాంటి సందర్భాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో దాని గురించి చట్టం ఏం చెప్తుంది, లీగల్గా మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సో మామూలుగా చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది మనం వింటూ ఉంటాం. బేసిక్గా మైనర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం చూసుకోవచ్చు. ఎవరి దగ్గర చూసినా ఫోన్ అనేది ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ పోర్న్కి సంబంధించినటువంటి సైట్స్ ఓపెన్ చేయడం, వాటిని చూడడం, ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఎక్కువ ఎవరైతే ఈ పోర్న్ సైట్స్కి అడిక్ట్ అయ్యి ఉన్నారో, ఎక్కువ ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళ మీద గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? సో ఏదైతే మనం చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట, అరే పోర్న్ వీడియోస్ ఓపెన్ చేసి, అరే ఇన్ని సంవత్సరాల నుంచి పోర్న్ వీడియోస్ చూస్తున్నా నన్ను ఎప్పుడు బుక్ చేయలేగా, లేకపోతే నన్ను ఎప్పుడు రిమాండ్ తీసుకోలే కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ చూసుకుంటే మన సిపి కూడా డైరెక్ట్ న్యూస్లో, సో మన సిపిది కూడా ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. మన తెలంగాణ సిపిది కూడా ఏమని అంటే, ఎవరైతే పోర్నోగ్రఫీ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ మీద బల్క్ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరిగింది. బల్క్ ఎఫ్ఐఆర్స్ ఇన్ ద సెన్స్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మీద ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం డిఫరెంట్ సినారియోస్లో, అంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో. సో ఆఫెన్సెస్ని బట్టి బల్క్ ఎఫ్ఐఆర్స్ అనేది ఫైల్ చేయడం జరిగింది అని చెప్పేసి మన తెలంగాణ సిపికి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన కేసు గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఒక పర్సన్కి 18 ఇయర్స్ ఉంది. సో వాడికి 18 ఇయర్స్, బిలో 18 ఇయర్స్ ఏజ్ వాడిది. సో వాడు ఏం చేసిండు అంటే పోర్న్ వీడియోస్ చూస్తూ ఉన్నారనమాట. ఆ వీడియోస్ చూసి అండ్ ఆ వీడియోస్ని షేర్ చేయడము, వాట్సాప్లో షేర్ చేయడము, అండ్ అదే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవి కూడా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని ఎవరో రిపోర్ట్ కొట్టడం జరిగింది. దాని తర్వాత యూఎస్ బేస్డ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్, ఎందుకనంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్తో, యూఎస్ బేస్డ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్తో ఒక అగ్రిమెంట్ అయ్యారు అనమాట. ఏంటి అని అంటే, ఎవరెవరైతే ఈ పోర్న్ వీడియోస్ కానీ లేదు ఈ పోర్న్ సైట్స్ ఏదన్నా ఓపెన్ చేసినా కానీ వాళ్ళ మీద కన్సర్న్ ఏదైతే సర్టెన్ టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో వాళ్ళతో ఎన్జిఓకి టైఅప్ అవ్వడం జరిగింది. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడైనా కానీ, సో ఈ పర్సన్ గురించే మనం మాట్లాడుకోవాలంటే, ఆ పర్సన్ అందులో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాని తర్వాత ఎవరో రిపోర్ట్ కొట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ మొబైల్ మొత్తం వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ఏదైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆ మొబైల్ మొత్తం ట్రాక్ చేయడం జరిగింది. మొబైల్ ట్రాక్ చేసేసి ఈవిడ ఎన్నిసార్లు ఓపెన్ చేసిండు, ఎంతమందికి షేర్ చేసిండు, సో ఎన్నిసార్లు ఓపెన్ చేసిండు, సో ఎక్కడెక్కడ ఉన్నాడు, సో ఎక్కడెక్కడ ఉండి ఓపెన్ చేసిండు, ఎవ్రీథింగ్ డేటా అనేది బయటికి తీసిన తర్వాత ఏదైతే ఆ టీపీ లింక్ డివైస్ని మొత్తాన్ని ఒక రిపోర్ట్ వైజ్ ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్ని మన ఇండియన్ క్రైమ్ బ్యూరోకి పంపించడం జరిగింది. మన ఇండియన్ క్రైమ్ బ్యూరో దగ్గర నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. దాని తర్వాత ఈ పర్సన్ని రిమాండ్కి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే, ఈ పర్సన్ చూసిన వీడియోస్ అన్నీ కూడా బిలో 18 ఇయర్స్ ఉన్న అమ్మాయి వీడియోస్. సో ఈ వీడియోస్ చూసాడని చెప్పి తన మీద పోక్సో యాక్ట్ కింద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇన్ కేసు వాడు జైల్లోకి పోయిండు అని అంటే, ప్రిజన్లోకి పోయిండు అని అంటే, మనకి ఏదైతే అఫెన్సెస్ ప్రకారమైనా కానీ బిలో 7 ఇయర్స్ అయినా కానీ అబోవ్ 7 ఏదైతే అబోవ్ ఉన్నా కానీ వాళ్ళకి డిఫరెంట్గా పనిష్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ బ్యాలెట్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మన ప్రిజన్లో ఉన్నాయి కూడా, ఏదైతే మన దగ్గరలో చెంచలు కూడా చూసుకున్నా కానీ, సో దాంట్లో ఏంటి అని అంటే బ్యాలెట్ల వైజ్ కూడా నదుల పేర్లు ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అంటే ఒక బ్లాక్ బ్యాలెట్ అని చెప్పేసి ఇస్తారు. వాళ్ళకి ఏంటి అంటే తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది. అండ్ అదే కాకుండా వాళ్ళని మనుషుల్లాగా చూడరు. ఈ పోక్సో యాక్ట్ కింద పనిష్మెంట్ తీసుకునే వాళ్ళకి చాలా గట్టి పనిష్మెంట్ ఉంటుంది. సో అట్లాంటి పనిష్మెంట్ ఉన్న వాళ్ళతో వీడు బిలో 18 ఇయర్స్ ఉన్న అమ్మాయి వీడియోస్ చూశాడు అని చెప్పేసి వీడు పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి లోపల పెట్టిర్రు. వాళ్ళు లోపలికి పోయిన తర్వాత, నువ్వు ఏందిరా రేప్ ఏమైనా చేసినవారా అంటే, రేప్ చేయలేదు నేనని చెప్పుకుంటాడు. ఏం చెప్పుకోవాలి వాడు? అరే నేను పోర్న్ వీడియోస్ చూసినా అని అంటే అందరు నోట్లో కూస్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో వాడిని కేసు ఫైల్ చేసి రిమాండ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఎప్పుడైతే బయటకు వచ్చాడు దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఆల్రెడీ మళ్ళీ ఇంకొక ఏరియాలో ఉండి వీడియోస్ చూసాడని చెప్పేసి వేరే ఏరియా నుంచి కూడా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయిపోయింది. సో ప్రెసెంట్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది నడుస్తుంది. సో ఏదైతే మనం ఈ టాపిక్ మొత్తం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్న్ వీడియోస్ ఓపెన్ చేయగానే వాళ్ళకి ఎన్జిఓకి ఒక రిపోర్ట్ అనేది వెళ్తుంది. సో ఆ రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మన ఇండియాలో అయినా కానీ లేక మన ఇండియాలో ఏదైతే ఈ పోర్నోగ్రఫీ వీడియోస్ చూసి
చాలామంది మైండ్స్ అనేది నెగిటివ్లో అయిపోతున్నాయి. సో వాయి వరుసలు లేకుండా బిహేవ్ చేయడం కానీ, లేదు అని అంటే కొన్ని సిచ్యువేషన్స్లో చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా ఇంకా మనం చిన్న పిల్లల్ని చూసుకుంటే వాడు కొన్ని వీడియోస్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. మన ఎగ్జాంపుల్ ఒక టామ్ అండ్ జెర్రీ చూసినాం అనుకోండి, అందులో వాళ్ళు కొట్టుకుంటూ ఆ వీడియోస్లో అది కొడతా ఉంటే వీడు కూడా బయటకు వచ్చి అంతే బిహేవ్ చేస్తాడు ఆల్మోస్ట్. వేరే వాళ్ళని కొట్టడం కానీ, లేదు అని అంటే డిఫరెంట్ సినారియోస్లో పబ్జీ చూసుకున్నా కూడా ఎంతమంది మైండ్స్ డైవర్ట్ అయినాయి. అట్లనే ఈ పోన్ వీడియోస్ చూసేసి బ్రెయిన్ మొత్తం అట్లా అయిపోతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎన్జిఓ ఆర్గనైజేషన్తో ఒక టైఅప్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఈ ఎన్జిఓ ఏంది అని అంటే, ఈ ఎన్జిఓ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఒకటే, మన ఇండియాలో ఎవరెవరు ఇట్లాంటి పోర్నోగ్రఫీ వీడియోస్ చూడడం కానీ, లేదు అని అంటే ఆ పోర్నోగ్రఫీ వీడియోస్ని ఎంకరేజ్ చేయడం కానీ, ఇన్ ద సెన్స్ వీడియోస్ అప్లోడ్ చేసి చేయడం కానీ, లేదు అంటే సోషల్ మీడియాలో కనుక పోస్ట్ చేయడం కానీ, ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా చేసినా కూడా ఆ ఎన్జిఓ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ అనేది క్రైమ్ బ్యూరోకి వెళ్తుంది. ఆ క్రైమ్ బ్యూరో దగ్గర నుంచి మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సో వాళ్ళకి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అండ్ అదే కాకుండా కన్సర్న్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన నా కేసు గురించి చెప్తే, బిలో 18 years ఉన్న అబ్బాయి ఆ వీడియోస్ చూశాడు కాబట్టి మన మీద పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఆ పర్సన్ ఆ వీడియోస్ చూడకుండా ఓన్లీ నార్మల్ ఫోన్ వీడియోస్ చూసుంటే ఆ కేసు అనేది ఫైల్ అవ్వదు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం, లేదు అంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కన్సర్న్ అఫెన్సెస్ అనేది వాడి మీద పడతాయి. అండ్ అదే కాకుండా ప్రాపర్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందుకే కక్కుర్తిపడి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, లేదు అంటే ఈ ఫోన్ వీడియోస్ ఓపెన్ చేసి ఆల్రెడీ బ్యాన్ అయిపోయినాయి. బ్యాన్ అయిన వీడియోస్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేసి చూడడం జరుగుతూ ఉంది. సో ఇట్లా అన్నీ బంద్ చేస్తే జర లైఫ్ సేఫ్ అయిపోతుంది. లేదు అని అంటే మన ఇండియన్ టెక్నాలజీ కూడా డెవలప్ అయిపోయింది, కంపల్సరీ అట్లాంటి వాళ్ళ మీద కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫారెన్కి సంబంధించినటువంటి ఎన్జిఓస్తో కనెక్ట్ అయ్యి పోర్నోగ్రఫీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మీద నిఘా వేయమని చెప్పింది. అదేదో ఆ పోర్నోగ్రఫీ అప్లోడ్ చేసి అక్కడైతే మొబైల్స్లో ఉంటుందో దాన్ని బ్యాన్ చేసి దాన్ని డిలీట్ చేస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న టెక్నాలజీని అన్నిటిని యూజ్ చేసేసుకొని ఏదైతే ఆ సైట్స్ అన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే అదర్ కంట్రీస్లో ఉండి అక్కడ ఓపెన్ చేయడము, సో అక్కడ డేటాబేస్ని యూజ్ చేసుకొని మన ఇండియాలోనే రన్ చేస్తూ అదర్ కంట్రీస్లో రన్ అవుతున్నట్లు ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలామంది చేయడం జరుగుతూ ఉంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో తెలియకుండా మన ఇండియన్ గవర్నమెంట్ అయినా కూడా ఎన్నిటి మీద ఫోకస్ చేస్తుంది, ఒకదాని మీద రెండింటి మీద. సో ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయి. అన్నిటి మీద ఫోకస్ చేయాలి అంటే వాళ్ళకు కూడా కష్టం. వాళ్ళ కన్సర్న్కి వచ్చింది అని అంటే వాళ్ళు బ్యాన్ చేసేస్తారు. సో ఈ లోపు కొత్తది కుడుతుంది, సో దాన్ని కూడా బ్యాన్ చేసేస్తారు. సో ఇక్కడ అందుకనే కదా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే, ఇట్లాంటి స్కామర్స్ పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది పెరుగుతున్నాయి. మన ఇన్ కేసు ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలామంది ఇట్లా వీడియోస్ రన్ చేస్తూ వీడియోస్ షూట్ చేసి ఇట్లా ఫోన్ సైట్స్లో పోస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా వాటిలో చాలా న్యూస్లో కూడా వచ్చినాయి. అండ్ చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా మనం సిట్టింగ్ వీడియో అని చెప్పి ఒకటి చూడడం జరిగింది. తర్వాత ఇట్లా చాలా మంది మీద పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది అవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం. బట్ అయినా కూడా ఇట్లాంటి స్కామర్స్ పెరుగుతున్న రోజులు చేసేది ఏం లేదు. సో అంటే వాళ్ళు చేసేది ఏం లేదా అని అంటే, లీగల్ ఉంది కదా, లేదు అని అంటే గవర్నమెంట్ ఉంది కదా అని అంటే, గవర్నమెంట్ ఒకటి పనిష్మెంట్ ఇచ్చేలోపు వేరే వాడు స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు, వాడిని పనిష్మెంట్ ఇచ్చేలోపు ఇంకో కొంతమంది పుడుతూనే ఉన్నారు. సో మన జనాభా ఎంతైతే పెరుగుతుందో అట్లనే వీళ్ళు కూడా ఇంక్రీజ్ అయిపోతూనే ఉన్నారు. స్కామర్స్ అయినా కానీ, లేదు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సైబర్ యాక్టివిటీస్, లేదు అంటే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళంతా.